మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక పక్క మహాగణపతి, మరో పక్క మహాకాళి, మధ్యలో ఆ మహాకాలుడు పరమేశ్వరుడిగా మనకి దర్శనమిస్తాడు. ఇంతటి అద్భుతమైన ప్రాంతం మనకి వేమవరం అనే గ్రామంలో. చుట్టూ కోటి లింగాలు, మధ్యలో 101 అడుగుల మహాలింగం. ఆ మహాలింగం ఎదురు 55 అడుగుల ఎత్తు, 25 అడుగుల వైశాల్యంలో ఉన్నటువంటి మహానంది. ఇక్కడ చూస్తే ఈ టెంపుల్ ఎన్ని స్తంభాలు ఉన్నాయంటే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇది ఎప్పుడో ప్రాచీన కాలంలో రాజులు నిర్మించినటువంటి టెంపుల్ ఎలా ఉంటుందో నాకు సరిగ్గా అదే అనుభూతి కలుగుతుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారికమివ బంధనాత్ మృత్యోర్మోక్షయమామృతం. మన మృత్యువుని హరించేవాడు మహాకాలుడు. మహాకాలుడు అనగానే మనకు గుర్తొచ్చేది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని. ఆ మహాకాలుడు మనకి దర్శనమివ్వడానికి కోసం మన మధ్యలోనే, మనకి చేరువలోనే ఉన్నాడు. గుంటూరు నర్సరాపేటకి అతి సమీపంలో ఉన్నటువంటి వేమవరం అనే గ్రామంలో చుట్టూ కోటి లింగాలు, మధ్యలో 101 అడుగుల మహాలింగం. ఆ మహాలింగం ఎదురు 55 అడుగుల ఎత్తు, 25 అడుగుల వైశాల్యంలో ఉన్నటువంటి మహానంది. ఒక పక్క మహాగణపతి, మరో పక్క మహాకాళి, మధ్యలో ఆ మహాకాలుడు పరమేశ్వరుడిగా మనకి దర్శనమిస్తాడు. ఇంతటి అద్భుతమైన ప్రాంతం మనకి అతి చేరువలోనే ఉంది. ఆ దేవస్థానమే శ్రీ కోటిలింగాల శ్రీ మహాకాళి సహిత శ్రీ మహాకాళేశ్వర పుణ్యక్షేత్రం. పదండి, ఇక్కడ ఉన్నటువంటి మరిన్ని అద్భుతాలు చూసి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే ఈ టెంపుల్ ఎన్ని స్తంభాలు ఉన్నాయంటే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇది ఎప్పుడో ప్రాచీన కాలంలో రాజులు నిర్మించినటువంటి టెంపుల్ ఎలా ఉంటుందో నాకు సరిగ్గా అదే అనుభూతి కలుగుతుంది. ఏదో ఏన్షియంట్ టెంపుల్లోకి నేను వచ్చానన్న ఫీలింగ్, ఆ అనుభూతి అయితే ఉంది. సో చూస్తున్నారు కదా దూరంగా, అదే మహాకాళేశ్వరుడి మహాలింగం. ఇక్కడ గనక మనం ఒక్కసారి చూస్తే, ఒక పక్క వాళ్ళ అబ్బాయి మహాగణపతిగా, మరో పక్క ఆయన ధర్మపత్ని మహాకాళి సహితగా ఆయన మధ్యలో మహాకాలుడిగా మనకి దర్శనమిస్తున్నాడు. ఇటువంటి లింగ రూపం, ఇటువంటి అద్భుతమైన రూపం మనకి చాలా తక్కువగా, చాలా అరుదుగా దర్శనమిస్తుందండి. నిత్యం ఆయనకి డ్రాప్ బై డ్రాప్ అక్కడ అభిషేకం జరుగుతూనే ఉంటుంది, నిత్యాభిషేకం. చాలా అద్భుతంగా, చాలా కనుల పండగగా, ఏదో పురాతనమైనటువంటి ఒక అనుభూతి నాకు కలుగుతుంది మహాకాళేశ్వరుని చూస్తున్నప్పుడు. చాలా అద్భుతంగా ఇక్కడ కార్వింగ్ అయితే చేశారు. నాకు ఇక్కడ ఈ గుడిని ఎవరైతే నిర్వహిస్తున్నారో, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఈ గుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన గుంటూరు జిల్లా కోర్టు సూపరింటెండెంట్గా పనిచేస్తూ రిటైర్డ్ అయిపోయి జన్మరాహిత్యం కోసం శివయ్య దగ్గరే ఆయన శేష జీవితాన్ని శివయ్య సంబంధించి అక్కడే ఉంటూ ఈ ఆలయానికి అంకితం చేశారు చల్లా వీరారెడ్డి గారు. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సాయిరామ్ సార్. మొట్టమొదటగా మీరు ఇక్కడికి వచ్చి మహాగణపతిని భక్తులెల్లరూ వచ్చి దర్శించుకుంటారండి. తదుపరి ఈ యొక్క బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం అండి. బ్రహ్మసూత్రం అంటే 1500 సంవత్సరాల క్రితం నాగసాధువులు, అహోరాలు దీనికి ప్రాణప్రతిష్ఠ చేసి భక్తుల సౌకర్యార్థం మొన్న రామాలయం, రామమందిరం నిర్మించినప్పుడు మోడీ గారు 22/1/24 సంవత్సరంలో వారు రాముల వారికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అలాగే ఇక్కడ శివయ్యకి కూడా ప్రాణప్రతిష్ఠ చేయటం జరిగింది.
ఇది భక్తులు సౌకర్యార్థం వచ్చి అక్కడ చక్కగా దర్శనం చేసుకొని ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగాన్ని ఒక్కసారి దర్శనం కనుక చేసుకుంటే మోక్ష ద్వారాలు తెలుసుకుంటే అని చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనంలో కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి దానికి అంత విశిష్టత కలిగింది. దానిని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాణ ప్రతిష్ఠ చేశారు. పదిగో చూడండి, ధారాపాత్ర కూడా ఉంది. చక్కగా ఎప్పుడు నిత్యాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇది ఉదయం ఏకుందామన 3:30, 4 ఆ ప్రాంతంలో అభిషేకం చేయబడి తదుపరి భక్తుల సౌకర్యార్థం 5 గంటలకల్లా బయటకు చూపించబడుతుంది. అందరూ కూడా అలా చూసుకుని దర్శనం అయిపోయిన తర్వాత 12 గంటలకి ఇది క్లోజ్ చేస్తారు. తర్వాత 4 గంటలకి మరలా చేస్తారు. ఎందుకంటే అది విశ్రాంతి సమయం కాబట్టి 12 గంటల నుంచి 4 గంటల దాకా స్వామివారికి విశ్రాంతినిచ్చి తదుపరి 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉంచుతారు. అప్పుడు ధూపదీప నైవేద్యాలతో ఇచ్చి అంతా ఇచ్చేస్తారు. ప్రత్యేకంగా ఇది అసంపూర్తిగా చెక్కినటువంటి ఒక మహానంది కనపడుతుంది. ఏంటి దాని ప్రత్యేకత? ఈ నంది అసలు దీనిని మనం తాగటానికి స్పర్శించటానికి కూడా మనకు వీల్లేదండి. ఎందుకంటే దీనికి విశిష్టత చెప్పాలంటే 2000 సంవత్సరాల క్రితం కూడా అక్కడ నుంచి దానిని అది ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అలాగా మనం తాకకుండా ఉండటం కోసమే ఈ మిర్రర్స్ ఇదిగా అరేంజ్ చేసింది కూడా. ఎందుకంటే అది ప్రాణం గల వస్తువు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ నంది చక్కగా శివయ్యని ఎప్పుడు కనిపెడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ 108 స్తంభాల గల మండపం అండి. ఈ మండపానికి ఎంచక్కా భక్తులు ఎదురుగా ఉన్నటువంటి చెరువు దగ్గర స్నానాలు చేసి వచ్చి నిద్రలు చేయటానికి ఇలాంటి నంది లేపాక్షిలో ఉన్నటువంటి నందిలాగా ఉండాలని సంకల్పకర్త నిర్ణయించారు. కాబట్టి 50 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవు కలిగినటువంటి మహానందిని ఈ గంట మోగుతున్నప్పుడు ఆ గంట శబ్దం నుంచి ఓంకారం వినపడుతూ ఉంది. బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఈ గంటకి సరిగ్గా ఎదురుగా మనకి 101 అడుగుల మహాలింగం కనపడుతుంది. ఆ లింగం ఎలా ఉందంటే మనకి సృష్టి ఆరంభంలో అగ్నిలింగం ఎలా ఉద్భవించిందో అలానే కనపడుతుంది. ఈ ఆలయానికి ఒక చివర కనుక మనకి చూసుకుంటే ఇక్కడ 2 ఆలయాలు, 2 చిన్న ఆలయాలు కనపడుతున్నాయి. ఒకటి శ్రీ దశసహస్ర లింగేశ్వర మహాదేవ ఆలయం, మరొకటి శ్రీచక్ర నిలయం. ఈ రెండిటికి ఒక విశిష్టమైన విషయం ఉందండి. శ్రీ దశసహస్ర లింగేశ్వరం అంటే 10,000 లింగాలు ఉన్నటువంటి ఈ గుడి చాలా అద్భుతంగా ఉంటుంది. పక్కనే శ్రీచక్ర నిలయం, అమ్మవారిని సూచిస్తుంది ఈ శ్రీచక్రం. దీని వెనక చాలా పెద్ద సైన్స్ ఉంది. సో ఇది పర్టికులర్ సమయం కాదు. సో ఈ 2 కనుక ఒకసారి మనం చూద్దాం ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇప్పుడు మనం చూస్తుంది మరకతలింగం అండి. చాలా అద్భుతంగా ఉంది. భక్తుల సౌకర్యార్థం గుడికి ఒక మూలలా ఈ ప్రాంగణం పెట్టారు. చాలా అద్భుతంగా ఇక్కడ భక్తులు స్వయంగా వాళ్ళ చేత్తో అభిషేకం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది మరకతలింగం చూడడానికి. 2 కళ్ళు సరిపోవట్లేదు. నిస్సహాయులని ఆదుకోండి, నిరాకారుణ్ణి చేరుకోండి అనే ఒక అద్భుతమైన స్లోగన్తో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ ఆలయానికి సంబంధించినటువంటి పర్యవేక్షణ అంతా చేస్తున్నారండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేను. మనకి ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకి గుంటూరు నుంచి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది, నర్సరాపేట నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మెయిన్ రోడ్ మీద దీనికి సంబంధించి ఒక ఆర్చి ఉంటుందండి. ఆర్చి నుంచి 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది. వేమవరం అనే గ్రామంలో చాలా అద్భుతంగా ఉంది. భక్తులందరూ శ్రీ మహాకాళేశ్వరుని దర్శించుకొని సౌభాగ్యాలు పొందాలని కోరుకుంటూ స్వస్తి.